ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తోత్రం ఉందాం నాయన. మరి ఇప్పటివరకు మా చదువులు అక్కడ వచ్చి మరి ఒకసారి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి నీకు కొట్టను నా స్తోత్రం తండ్రి. ఆయన మరి ఆంధ్ర తెలంగాణలో మరి గర్భిణీ జరుగుతుంది ఆయన. సమస్తను మీరు ఎరిగిన వారే. మరి నైనా వాటి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాగా చక్కగా సర్దుమనికి ఉండేలా సహాయం చేయమని, ఎలాంటి గొడవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయమని బ్రతిమలాడుకుంటూ, అలాగే ఇప్పటి వరకు పాటలు పాడేందును, వాక్యం చదువుతుందును, వాక్యం మొదటి మెసేజ్ చెప్పేందును, అలాగే మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు కూడా అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వసతి గారి నామం నడిపెడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన పాఠం ఏంటంటే, సమాజంలో దుష్టులు వర్ధిల్లుటకు కారణం ఏమిటి? సమాజంలో దుష్టులు వర్ధిల్లుటకు కారణం ఏమిటి? ఈ క్వశ్చన్ అనేది అందరికీ వచ్చిందండి, క్రైస్తవులందరికి కూడా వచ్చింది. అలాగే బైబిల్లో ఉన్న భక్తులకు కూడా కొంతమందికి ఈ క్వశ్చన్ వచ్చింది. ఇర్మియా గారికి వచ్చింది, ఆసాఫ్ గారికి వచ్చింది, ఇంకా కొంతమందికి కూడా వచ్చిందన్నమాట ఈ డౌట్. ఇదేంటి ప్రభు, నీకోసం మేము ఎన్నో శ్రమలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, నీతిగా ఉన్నాం, అబద్ధాలు ఆడట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాం, కానీ కష్టాలు మొత్తం మాకే వస్తున్నాయి. వాళ్ళు కనీసం నువ్వంటే ఏంటో కూడా తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వర్ధిల్లుతున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, ఇళ్ళు ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు, డాబా మీద డాబా కడుతున్నారు, వాళ్ళ పిల్లలకి మంచి మంచి చదువులు చదివిస్తున్నారు, ఫారిన్ పంపిస్తున్నారు అని మనకి కొద్దిగా డౌట్ వస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు. ఇదేంటి, దేవుడి పిల్లలకేమో శ్రమలా? ఇక్కడ మరి బైబిల్ కొన్ని సందర్భాలు చదువుతుంటే యెహోవాను నమ్ముకున్న వారికి ఏ లోటు ఉండదని చెబుతుంది. మరి ఇక్కడ చూస్తానేమో లోటులో ఉండేదే దేవుని పిల్లలని మాకు అర్థమవుతుంది. ఈ లోకంలో చూస్తే నువ్వంటే తెలియకుండా ఉండేవాళ్ళు, భయం భక్తి లేని వాళ్ళు, వాళ్ళే వర్ధిల్లుతున్నారు, కానీ మాకు ఈ కష్టాలు ఏమిటి అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఈరోజున ఆ డౌట్కి ఆన్సరు దేవుడు ప్రతి ఒక్క విషయానికి కూడా దేవుడు ఆన్సర్ చెబుతాడండి మనకున్న డౌట్కి. ఒకవేళ కనుక మనకు వచ్చిన డౌట్కి ఆన్సర్ చెప్పలేకపోతే అది బైబిల్ పరిపూర్ణం కానట్లెక్క అని అనుకోవాలి మనం. అందుకనే మనకి ఏదైనా డౌట్ వస్తే బైబిల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాలి. కానీ మనం బైబిల్లోకి వెళ్ళి చదవంగా ఎవరైనా ఏదైనా చెబుతారేమో అని చూస్తాం, కానీ మనం బైబిల్లోకి వెళ్ళి ఈ రోజున ఆ ప్రశ్నకి సమాధానం చేసుకుందామండి. భక్తుల కంటే కూడా, బైబిల్లో ఉన్న భక్తుల కంటే కూడా భక్తిహీనులే బాగా వర్ధిల్లుతున్నట్టుగా చూస్తున్నారంట. ఇర్మియా గారు అదే బాధపడుతున్నాడు. ఈ ప్రశ్న అనేది ఇర్మియా గారికి కాదు, మనకు కూడా వచ్చిందండి. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం ఆయన ఏమని అడుగుతున్నాడు దేవుడిని. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం అండి. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లినేలా, విశ్వాసఘాతకులు సుఖం పనేలా. ఇదేంటి, నీతి భక్తి పరులు కాదంట, నీతిమంతులు కాదంట వర్ధిల్లేదు. ఎవరంట? ఏమని అడుగుతున్నాడు ఆయన ఇర్మియా గారు? భక్తిహీనులు వర్ధిల్లుతున్నారంట. మనం ఈ క్వశ్చన్ మనం అడుగుతున్నట్టే ఉంది దేవుడిని. దుష్టులు విశ్వాసఘాతకులు అంట ఏం చేస్తారంట? వర్ధిల్లుతున్నారంట ఈ లోకంలో. అప్పుడు కూడా ఇర్మియా గారి కాలంలో కూడా అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఉందంట. అప్పటి నుంచి కూడా దేవుడిని అడుగుతున్నాడు అన్నమాట. భక్తి లేని వాళ్ళు దుష్టులు వర్ధిల్లుతున్నారు, మేమేమో స్తోత్రం 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 అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మరి మాకేంటి ఈ కష్టాలు ఏంటి? ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఆధారపడుతున్నాం.
ఎందుకని మాకు ఈ కర్మ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. దానికి సమాధానం ఏంటనేది దేవుడు ఘాటుగా చెబుతాడు. ముందుకు వెళ్ళాక కొంచెం శ్రద్ధగా ఉనండి. అలాగే దానియేలు గ్రంథంలో కూడా ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. దానియేలు 12:10. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. తమ్మును పరిశుద్ధపరచుకొని శుద్ధపరచుకొని కుండుమని చెప్పాను. అనే ప్రకాశ మూలమును నిర్మలను ఆగుదురు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనమేనా? స్టార్టింగ్ నుంచి చదువుతూ ఒకసారి. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశములను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ కార్యములు చేయుదురు గనుక ఈ సంగతులను గ్రహించలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దుష్టులంట ఏం కార్యాలు చేస్తారంట? దుష్ట కార్యాలు చేస్తారు. ఈ మాట మనకు కావాలి. దుష్టులు దుష్ట కార్యాలు చేస్తున్నారు కానీ వర్ధిల్లుతున్నారు అని చెబుతుంది బైబిల్లో. ఇర్మీయా గ్రంథంలో అదే చెబుతుంది. అలాగే ఈ దానియేలు గ్రంథంలో కూడా దుష్టులంట దుష్ట కార్యాలు చేస్తున్నారు కానీ వర్ధిల్లుతున్నారంట. దానికి కారణం ఏంటి? ఇంకా బైబిల్ వెళ్ళి చూడగలిగితే కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 10:4. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడను కొందరు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యూహించదు. దుష్టులు అంటే ఏం చేస్తారంట? మళ్ళీ ఒకసారి చదవండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం అనుకుందరు. చాలా మంది దేవుడు లేడు ఏం లేదు అంటూ ఉంటారు. వాళ్ళు చేసేది చేసుకుంటా దేవుడు ఎక్కడ ఉన్నాడు మాకు చూపిండి అంటారు. చూపించడానికి ఆయన ఎక్కడ ఎవరు పడితే అలా కనబడతాడండి దేవుడు. భక్తులకి చాలా మందికి కనిపించడు ఆయన. అలాంటిది అసలు దేవుడే లేడు అన్న వాళ్ళకి ఎలా కనిపిస్తాడు ఆయన? అందుకని విర్రవీగుతున్నారన్నమాట ఈ లోకంలో. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి భయం అంటే అసలు లేడనుకున్నారు వాళ్ళు. ఆయన లేడని అనుకున్నట్టు ఇంక భయం ఏముంటుంది? మనం అంటే ఉందని మనం ప్రతిరోజు కూడా మనం భయపడతాం. దేవుడు లేడని బుద్ధిహీనులు మనసులో అట్లా అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారంట ఈ లోకంలో. మరి వీళ్ళందరికీ మరి ఇంట్లో మరి భక్తి లేని వాళ్ళే వర్ధిల్లుతుంటే మరి భక్తి పరులు వర్ధిల్లాలకి అసలు కారణం ఏంటి, అసలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. కీర్తన 73:1. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయము ఎడల నిశ్చయముగా దేవుడు దయరుడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం ఎడల నిశ్చయముగా దేవుడు దయరుడై ఉన్నాడు. 2వ వచనం కూడా నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జారి సిద్ధమాయను. ఇది రాసేది ఎవరండి? కీర్తన పైన ఉంటుంది చూడండి, ఆయన పేరు ఆసాపు కీర్తన. ఆసాపు గారు. ఆయనకు కూడా డౌట్ వచ్చింది. దుష్టులు బాగా వర్ధిల్లుతున్నారు, నీతిగా ఉన్నాం మేము, మాకేమో ప్రతిరోజు కూడా గండంగానే ఉంటుంది, అసలు ఈ భూమి మీద ఉండాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. 2వ వచనం ఇప్పుడు చదవండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. వాళ్ళందరూ బాగున్నారని చెప్పేసి నేను కూడా నా కాలు జారటానికి
లంచాలు తీసుకోవడానికి వాళ్ళు నీతిగా ఉన్నారు. నేను ఎంత నీతిగా ఉన్నా కానీ నాకు రూపాయి దొరకట్లేదు అని చెప్పేసి నా కాళ్ళు జారటానికి సిద్ధంగా ఉన్నాయి అని చెబుతున్నాడు అనమాట ఆయన. 2 అయిపోయిందా? నా అడుగులు జార సిద్ధమైన 3 కూడా. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. భక్తిహీనులు క్షేమంగా ఉంటారా, భక్తి పరులు క్షేమంగా ఉంటారా? భక్తిహీనులు మామూలు బయట మనం అనుకునేది, బయట బైబిల్ చెప్పేది ఏంటి? భక్తి పరులు క్షేమంగా ఉంటారు అనుకుంటాం, కానీ ఇక్కడ ఎవరో క్షేమంగా ఉన్నారట. భక్తిహీనులు క్షేమంగా ఉండటం చూసి ఏమంటున్నాడు ఆయన? గర్వించే వారిని బట్టి నేను మత్సర పడుతున్నాడు. ఆసాబు గారు ఏమన్నాడంటే, నేనేమో ఎంత భక్తిగా ఉంటానేమో, నాకు అన్ని రోజులు వేసిన కానించి అన్ని కష్టాలే. భక్తిహీనులకు భక్తి లేకపోగా వాళ్ళు ఏం వర్ధిల్లుతున్నారు, వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏంటి అని ఆసాపు గారు కీర్తన రాస్తున్నారు. చూసారు, మనకున్న డౌటే ఆ భక్తులకు కూడా వచ్చింది. మనం ఏమనుకుంటాం, మనకే ఇది బాధలు అనుకుంటాం కొంతమంది. 6,000 years బ్యాక్ నుంచి అన్నీ ఉన్నాయి. 4వ వచనం కూడా, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. వాళ్ళకి ఏ టెన్షన్ లేదంట. భక్తిపరులమైన మేమే ఎటైనా బయటికి వెళ్తే టెన్షన్తో, నేనేమో 40 మీద 50 మీద స్పీడ్ మీద వెళ్తున్నాను, అలా 60-70 స్పీడ్ మీద వెళ్ళాం కానీ వాళ్ళకి యాక్సిడెంట్లు కావు, వాళ్ళు బాగానే ఉన్నారు అని అన్నాడు అనమాట. భక్తి పరులేమో నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాం కానీ ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతుంది. సమాజంలో ఉన్నప్పుడు మరి ప్రతిరోజు వడ్డీలు కట్టాలని, లేకపోతే అప్పులు కట్టాలని, సీటీలు కట్టాలని వచ్చి మా ఇంటి మీదకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కానీ భక్తి లేని వాళ్ళేమో చక్కగా వర్ధిల్లుతున్నారు. 4వ వచనం ఒకసారి చదువు. ఇవన్నీ మన డౌట్ లాగా ఉండేది చూడండి. మరణం మంది అసలు చాలా సుఖంగా ఉన్నారంట, ఏ ఇబ్బంది లేదంట, అసలు చచ్చిపోయేదాకా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారంట. మంచం మీద ఉండగానే వాడికి ఏం లోటు లేకుండా కూడా జరుగుతుందంట. మనం 24 గంటలు కష్టపడ్డా కానీ రూపాయి రావట్లేదు, వాళ్ళు మంచం మీద ఉండా సరే వాళ్ళు సుఖంగానే జీవిస్తున్నారంట, రోగంతో ఉండా సరే. ఇంకా ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు కలిగే ఇబ్బందులు భక్తిహీనులు కలగట్లేదంట. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. తెగులు కూడా రావట్లేదంట వాళ్ళకి. కొంతమంది అంటారు, ఈ రోగం మాకే రావాలా, మా పిల్లలకే రావాలా అని మన క్రైస్తవులు కొంతమంది బాధపడతా ఉంటారు. కానీ వాళ్ళకంటే అసలు రోగాలే రావంట, చక్కగా ఉంటారంట, హెల్దీగా ఉంటారంట. మన క్రైస్తవులేమో ప్రతిదాన్ని మాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చిందని ప్రార్థన చేయించుకుంటారంట. కానీ వాళ్ళు భక్తిహీనులు అయితే అసలు వాడికి ఏ రోగాలు రావంట. అట్లా కొంతమంది వర్ధిల్లుతున్నారంట. కావున గర్వము కంఠము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారమును ధరించుకుందరు. కృవ చేత వారి కన్నులు మరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. వాళ్ళ హృదయాలోచనలు అన్నీ కూడా మన బయటికి చెబుతున్నారంట, భయం లేకుండా. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడను గురించి వారు మాట్లాడుతారు, గర్వంగా మాట్లాడినా కానీ వాళ్ళకి ఏం కావట్లేదంట. ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారు నాలుక భూ సంచారం చేయను. మాటలు వాళ్ళు మాట్లాడే మాటలు అందరూ వెంటనే ఉంటారంట, కానీ వాళ్ళని ఏం చేయలేరంట. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేదురు. దేవుడు ఎట్లు చేసుకొనను, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారనుకుందరు. ఇదిగో ఇట్టివాడు భక్తిహీనుడు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారే ధనవృద్ధి చేసుకుంటారు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండగా వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మూలమై ఉండమే వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుతున్నది. దినమంతా కూడా భక్తి పరులకం దినమంతా బాధలేనంట. భక్తి లేనాడు బాగా వద్దలు సంతోషంగా హ్యాపీగా తిరుగుతున్నారంట. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చున్నది. ప్రతిరోజు కూడా తెల్లారంగా ఈ రోజంతా ఎట్ట గడిచిద్దిరా బాబు అని బాధపడుతున్నారంట భక్తి పరులు. ఇలాగో ముచ్చటించుదని నేను అనుకుని నీడలా, నేను నీ కుమారుల వంశము మోసపుచ్చు వాడినారు, అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు
నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతను గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. 17. ఇవన్నీ కూడా ఆసాఫ్ గారు ఒక్కొక్కటి అడుగుతూ ఇవన్నీ కూడా మనకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఎంత నీట్గా ఉండే ఇంత కరెక్ట్గా ఉన్నా కానీ మనకి ఏంటి అసలు ఇన్ని బాధలు ఏంటి కష్టాలు ఏంటి మనకి ఇంకా చెడు అలవాట్లు కూడా ఏమి లేవు, వచ్చినప్పుడు వచ్చినట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అయిపోతున్నాయి. అసలు చేతిలో ₹1 ఉంటలా, బాకీలు అయిపోయాం, వడ్డీలు కట్టాల్సి వస్తుంది అని ఈ టెన్షన్ క్రైస్తవులు అందరికీ కూడా చాలామందికి ఉంటుంది అట్టండి. అందుకని మన క్రైస్తవులకే కదా ఆ రోజున మరి భక్తులైన ఆసాఫ్ గారు కానీ ఇర్మియా గారు కానీ వాళ్ళు కూడా దేవుడిని అడుగుతున్నారు, ఏంటి ప్రభు మాకు కర్మ ఏంటి, మేము ఏం చేయాలి, మేము ఎట్లా ఎంత దైనందిన పరిస్థితిలో అని అడుగుతున్నారు. మరి దేవుడు ఏం సమాధానం చెబుతాడో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలుసుకుందామండి. ఇవన్నీ కూడా మరి భక్తులు అడగటం జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే దేవుడికి తెలియదండి ఇక్కడ భూమి మీద జరిగేదంతా తెలుసా లేదా? తెలుసు. మనుషులకైనా తెలియదేమో కానీ మనుషులకి ఎక్కడ ఏం జరిగేది తెలియదు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో చెప్పండి, మనం చెప్పగలుగుతామని చెప్పలేము. ఎక్కడో అక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరుగుతుందో చెప్పండి, ఏం చెప్పలేము. కానీ దేవుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే ఆయనకి మొత్తం సమస్తమును ఎరిగిన వాడే. మరి అలాంటి ఆయనకి తెలియదు అంటారా? భక్తులు పరులైన పిల్లల్ని ఇబ్బంది పడుతున్నారు, భక్తిహీనులు వర్ధిల్లుతున్నారని తెలుసా లేదా? తెలుసు ఆయనకి. మరి వాళ్ళని ఎందుకు అట్లా జరుగుతుందో దానికి ఆన్సర్ ఘాటుగానే ఇస్తున్నాడు ఆయన. మనం తెలుసుకుందాం. మలాకి గ్రంథం 3:15-16 వచనాలు చూడండి. ఇక్కడ కూడా ఉన్నారు భక్తిహీనుల గురించే ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం. మలాకి గ్రంథము 3:15-16 వచనాలండి. మలాకి గ్రంథము 3:15-16 వచనాలు. గర్విష్ఠులు ధన్యులు అవ్వటం ఏంటి? నీతిమంతులు ధన్యులు అవ్వాలి కదా. యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదనియు మీరు చెప్పుకొనుచున్నారు. 15 అయిపోయింది. 16 కూడా అన్నా. అప్పుడు యెహోవా అందరూ భయభక్తులు వాడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవికి ఆలకించాను. మరి యెహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుకునేవారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడింది. సరిపోద్దండి. ఇప్పుడు 15 వచనంలో ఏముంది ఒకసారి చదవండి. మళ్ళీ 15. గర్విష్ఠులు ధన్యులగుదురని యెహోవాను శోధించు దుర్మార్గులు. గర్విష్ఠులు ధన్యులా? చూసారు ఇక్కడ కూడా భక్తులు మలాకి గ్రంథంలో కూడా వాళ్ళకు కూడా వచ్చిన డౌట్ ఏంటి, గర్విష్ఠులే బాగా ఉన్నారంట. భయం భక్తి లేని వాళ్ళే బాగా గట్టిగా జీవిస్తున్నారంట. ఏ అప్పులు ఉండలేదంట, బాధలు ఉండలేదంట, ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారంట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. మరి ఏంటి అసలు ఎందుకు దేవుడా, ఎందుకు ప్రభువా, అసలు ఏంటి? అలాగే ఒక సందర్భంలో యోబు గారి భార్య కూడా ఏముంటుందండి, యోబు గారిని ఒక మాట చాలా ఏమైనా ఉంటాం మనం. ఏమంది యోబు గారి భార్య? దేవుడిని దూషించి చావరాదు. ఎందుకని? ఆయన దగ్గర రూపాయి లేదు కాబట్టి. రూపాయి లేనివాడికి విలువ లేదనమాట. ఆయన అంతకుముందు ఎంత భక్తిపరుడు. మరి నీ భక్తి ఏమైనా పనికొస్తుందా నీకు? ఏమన్నా భార్య, సొంత భార్య ఏమంటుందా, దేవుని మామూలు సావరాదని ఒక మాట అనొచ్చుగా, మళ్ళీ మధ్యలో చూడు దేవుని దూషించి సావరాదా అంట. మరి ఆయన కోపం రావటానికి. దేవుడి పనులు, దేవుని రాజ్యంలో ఉన్న మనందరూ కూడా ఎంతో కొంత శ్రమలు ఉంటాయండి, కాదట్లేదు. కానీ అవి ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు దాకా వీళ్ళు వర్ధిల్లుతున్నారు అని చెబుతున్నారు కదా. అసలు వాళ్ళు వర్ధిల్లటం అనేది ఎప్పటి వరకు ఉంటుంది ఏంటనేది దేవుడు మనకి సమాధానం అనేది చాలా చక్కగానే చెప్పడం జరుగుతుందండి. ఇర్మియా గ్రంథము 25:19 వచ్చిన ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 23:19 వచ్చిన.
ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో యెహోవా మహోగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళను దిగను. అదిగో అర్థమైంది మీకు వచ్చిన. ఇప్పుడు గట్టిగా ఇంకొకసారి చదవండి. యెహోవా యొక్క మహా ఉగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళను దిగను. అంతా బాగానే ఉన్నారు అనుకున్న టైంలో యెహోవా పెనుగాలంట పెళ్ళి ఒకేసారి వచ్చేసి వాళ్ళందరూ తీసుకెళ్ళిపోద్ది అన్నమాట. అది మనం ఏమనుకుంటాం, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏం బాధలు లేవు, అప్పులు లేవు, సంతోషంగా ఉన్నారు, ఇబ్బంది లేకుండా ఉన్నారు, సమాజంలో వాళ్ళకే ఎక్కువ పేరు వస్తుంది, డబ్బులు వాళ్ళకే కోట్లు సంపాదించుకున్నారు అనుకున్నారు. కానీ యెహోవా మహా ఉగ్రత అంట పెళ్ళుని దిగిద్దంట. ఒకేసారి పెళ్ళు దిగి వాళ్ళని ఏం చేసిద్దంట, నాశనం చేసిద్ది అని చెప్తున్నారు. అదండి ఇప్పుడు వాళ్ళు ఏదో వర్ది వెళ్తున్నారని మీరు బాధపడమాకండి అయ్యా. మీరు నీతిగానే ఉండండి. మీకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏది వచ్చిందో మీరు నీతిగా ఉండండి. వాళ్ళు ఒకనొక టైంలో వాళ్ళ మీదకి పెళ్ళుని అంటే ఏంటంటే వాళ్ళు ఊహించలేరు అనమాట. షాక్ ఒకేసారి వాళ్ళ మీదకి ఉగ్రత అనేది నేను దింపుతాను. మీరు కంగారు పడమాకండి, మీరు బాధపడమాకండి, నేను ఉన్నానుగా మీకు అంటున్నాడు ఆయన. ఇంకా మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం కూడా ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం అండి. ఇక్కడ నుంచి చెబుతా ఉంటాడు. ఇదిగో యెహోవా మహా ఉగ్రతయు పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళను దిగను. అక్కడ వచ్చిన ఎక్కడ కూడా సేమ్ ఉన్నట్టుగా ఉంది. చూసారా? 23 అయిపోయింది, 24 సర్లే. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఇర్మియా గ్రంథం 2 సార్లు గిరగిర తిరిగంటే వచ్చి ఏం చేసిద్దంట, పెళ్ళును పడిద్దంట వాళ్ళ మీద ఉగ్రత, సుడిగాలి. అప్పుడు ఏమైపోతారండి, సుడిగాలి కనుక తగిలితే మనిషి ఏమవుతుంది, అసలు అంతు పొంతులు కంటికి కనిపించకుండా కూడా అయిపోతారు. అది మీరు కంగారు పడాల్సిన అవసరంలో వాళ్ళు ఏదో బాగా డబ్బులు ఉంటున్నాయి, బాగా చదువుకున్నారు, బాగా జ్ఞానవంతులు అన్నట్టుగా మీరు వాళ్ళకి ఏ బాధ లేవు అనుకుంటున్నారో వాళ్ళు దుష్టులు అంటే దేవుని నమ్మని వారు. ఇంకో విషయం, చాలామంది ఏం చేస్తారంటే కోట్లు దొబ్బుతారు, ఎక్కడన్నా అన్నదానం చేస్తూ ఉంటారనమాట. ఎంతో ఒక 1000 రూపాయలు పెట్టు, 5000 పెట్టు, 10,000 పెట్టు, అన్నదానం అమ్మో మహాప్రభువులు అంటూ ఉంటారు. ఆయన దొబ్బేదేమో కోట్లు, పెట్టేది ఎంతంటే ఇంత వాసన చూపిస్తారు మరి కొద్దిగా. ఈ జనం ఏమనుకుంటారు, ఈయన చాలా మంచివాడు, అన్నదానం చేపిస్తున్నాడు, వస్త్రదానం చేపిస్తున్నాడు అనుకుంటారు. కానీ అతను బ్యాక్గ్రౌండ్ అతను సంపాదించింది ఎంత, కోట్ల రూపాయలు, ఖర్చు పెట్టింది ఎంత, కొద్దిగా. మనం బయట చూస్తూనే ఉంటాం. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం అండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉంటుంది. దుష్టులకు విజయం ఎంతకాలం ఉంటుంది? దీర్ఘకాలం ఉంటుందా, కొద్ది కాలమే ఉంటుందా? భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రమే ఉంటుంది. అది భక్తిహీనులు సంతోషం ఎంతసేపు అంట ఉండేది? 1 నిమిషంలోనే. ఒక్కొక్కసారి కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్న కోట్ల రూపాయలు కూడా 1 నిమిషంలోనే గాలిలో కలిసిపోతాయి అంట. అది మనం ఏమనుకుంటాం, అన్ని సంపాదించారు, ఇన్ని సంపాదించారు అనుకుంటాం. చాలా ఉంటాయి. అదే భక్తిహీనులు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ ఇచ్చాడు ఎక్కడైనా.
భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే. సంతోషం ఎంతసేపు పడుతుందంటే భక్తిహీనులకి ఒక్క నిమిషమేనా అంట. తర్వాత దుష్టులకు విజయం కొద్ది కాలం. దుష్టులు వదిలిపోతారు, పాపం సొమ్ము పెరుగుతా ఉంది అనుకోండి, టక్కన బ్రేక్ పడిపోతారు అనమాట. టక్కున ఇందాక పెళ్ళు దిగిద్ది అట్లాగే టక్కున వచ్చే ఆదాయం అనేది అక్రమంగా సంపాదించేవాడు చాలామంది చరిత్రలో నాశనం అయిపోయిన మనం చూస్తున్నాం. చాలామంది ఉంటారు. హిట్లర్ నియంత ఏమైపోయాడండి ఆఖరికి? కోట్లు సంపాదించారు, కానీ ఏమైపోయారు ఆఖరికి? దిక్కులేని సార్లు చచ్చిపోతారు అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే కీర్తనలో 37వ అధ్యాయం 1-2 వచనాలను చూడండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 1-2 1-2 తర్వాత 7 వరకు కూడా ఒక్కొక్కటి. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకు. చెడ్డవారిని చూసి వ్యసనపడకు అంటే దానికి అర్థం ఏంటండి? వ్యసనపడకు అంటే బాధపడద్దు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అని నువ్వు టెన్షన్ పడద్దు, బాధపడద్దు అని చెబుతున్నాడు అనమాట. తర్వాత దుష్కార్యములు చేయవారు మచ్చల పడకుండా, అది నాకు రావట్లేదులే, నాకు రావట్లేదు అసలు డబ్బులు, నేను అప్పులు పాలైపోతాను, నేను నెల వచ్చినట్టు వడ్డీలు కట్టడం సరిపోతుంది, కానీ అసలు అట్నే ఉంటుంది అనుకుంటాం కదా. అట్లా మీరు బాధపడాల్సిన అవసరం లేదు అన్నాడు. అది వారు గడ్డి తొందరగా ఎండిపోద్దండి, అది పీక పక్కన పడేయండి. ఊకనే పొద్దున పూట పీకన గడ్డి సాయంత్రం కల్లా తెల్లబడిపోద్దు. అంతమంది నీళ్లు ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, అది పీక పక్కన పడేస్తే ఏమైందండి గడ్డి? ఏమైంది చెప్పండి? ఎండిపోద్ది అన్నమాట. యెహోవా యందు నమ్మిక ఉంచు మేలు చేయను, పచ్చని కూరల వలె వాడిపోదు. దేశమందు నివసించే సత్యము అనుసరించును, యెహోవాను బట్టి సంతోషించును. ఆయన నీ హృదయ వాంఛనను తీర్చును, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. అది మన కొండ భారం అంతా కూడా, ఇబ్బందులన్నీ కూడా ఆయన మీద భారం వేయాలండి. ఎప్పుడైనా సరే మన మీదే భారం వేసుకుంటాం. అది మనం చేసే తప్ప. ఎప్పటి నుంచి అయినా సరే మనం భారం కనుక ఆయన మీద వేస్తే ఖచ్చితంగా కూడా మనకి మేలు చేస్తాడు. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన మేలు చేయటం అనేది జరిగిద్ది. ఈ విషయాన్ని గమనిద్దాం. తర్వాత 7వ వచనం వరకు, నీవు ఆయన నమ్ముకను, ఆయన నీ కార్యం నెరవేర్చును. అది నీ కార్యాన్ని నెరవేర్చాలంటే ఎవరు? ఆయన నమ్ముకుంటే ఆయనే మనకి మేలు చేస్తాడన్నమాట. ఆయన వెలుగు వలె నీ నీతికి, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. అది ఈ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏది వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా సైలెంట్గా ఉండి కనిపెడతా ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అదే కనిపెట్టడం అంటే ప్రార్థన చేసుకోవడం అని అర్థం అన్నమాట. ప్రార్థన చేసుకుంటూ ఉంటే భారం ఆయన మీద వేస్తే ఆయన ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు మనం ఒట్టిన పడేస్తాడనమాట. తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడుతుంది, దురాలోచనలో నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసన పడుతుంది. కొంతమంది దురాలోచనలు నెరవేర్చుకుంటారంట, బాగానే ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్టు కొంతవరకు చేస్తారు, కానీ త్వరగా గడ్డి కనుక ఎట్టగెత్తి ఎండిపోతే అట్లాగే మళ్ళీ వాళ్ళ యొక్క జీవితాలు ఎండిపోతాయి అని చెప్పడం జరుగుతుంది బైబిల్. కాబట్టి మనం వాళ్ళకి ఆస్తుంది, వీళ్ళకి ఆస్తుంది అని మన క్రైస్తవులలో బాధపడాల్సిన అవసరం లేదు. ఇర్మియా గారు అదే మాట్లాడుతున్నారు, అలాగే ఆసాబు గారు చూసారా ఎలా అన్నారు, మాకెందుకు ఈ కష్టాలు, మేము తట్టుకోలేకపోతున్నాం. ప్రతి దినము ప్రతిరోజు కూడా టెన్షన్ అయిపోతుందంట బతకడానికి, ప్రతిరోజు కూడా. ఈ రోజున డబ్బు కోసం మనిషి ఎలాంటి పనులు చేస్తున్నారంటే నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నారండి? మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ యొక్క శరీరాన్ని అమ్ముకుంటున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నారండి. పదవుల కోసం కూడా చేస్తున్నారు. పదవి దేనికోసం అంటే డబ్బు సంపాదించుకోవడానికి. ఈరోజు రాజకీయ నాయకులు చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ఏమైనా ప్రజల కోసం ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం వాగ్దానాలు ఇస్తారు, కానీ చివరికి వచ్చేవరకు ఏమున్నదండి.
వాగ్దానాలు చేయటమే సరిపోద్ది కానీ నెరవేర్చడం అనేది చాలా కష్టం అయిపోతుంది అన్నమాట రాజకీయ నాయకులు. ఎందుకంటే వాగ్దానాలు చేస్తారు, ఎలక్షన్లప్పుడు వాగ్దానాలు ఎందుకు చేస్తారంటే వాళ్ళ పదవిలోకి వచ్చారనుకోండి, ఆ పదవి ద్వారాగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఏం జనాలు అంటే ఆశపడతారుగా, ఎవరన్నా పెడతారంటే ఏం చేస్తామంటే చేయి చాపుతాం. అదే కొడతాను చేయి చాపుని వాత పెడతానంటే చేయి చెప్తారా? చేయి మీద వాత పెడతాంటే చేయి చెప్తారా? అది రాజకీయ నాయకుల వాగ్దానాలు ఏమో అప్పుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు చాలా తీయగా ఉంటాయి, తర్వాత ఈ నెరవేర్చాలన్నమాట. ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులే. ఏదో కొద్ది మంది ఉంటారేమో కానీ మంచివాళ్ళు కొద్ది మంది, రాజకీయ నాయకులు కొద్ది మందే ఉంటారు రేరుగా. ఏదైనా చిన్న పనికి కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే లోపలికి వెళ్ళడానికి కూడా ఏం చేయాలండి, లంచం. గేట్ దగ్గర ఉండే అతను ఉంటాడు విశ్వ, అతనికి ఒక 100 రూపాయలు చేతిలో పెడితే లోపల పంపిస్తారు, జస్ట్ ఊరికి లోపలికి వెళ్ళడానికి. లంచం లంచం లంచం. లేదా మనం ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవడానికి కూడా ఏం చేయాలండి, లంచాలు కొన్ని సందర్భాలు ఇవ్వాల్సి వస్తుంది మనుషులు. 5 లక్షలు ఇస్తామండి, 10 లక్షలు ఇస్తామండి. అది మరి జాబ్ అక్కడ ఒకటికి వెళ్ళేదే చేసేదే ఒళ్ళు వచ్చి పని చేయాలి. మరి దానికోసం కూడా మన ఎదురు డబ్బులు ఇటువంటి అట్లా తయారైంది వ్యవస్థ అనేది. వ్యవస్థ అలాగా తయారైపోయింది అనమాట. ఇంకా సిగరెట్లు అని, డ్రగ్స్ అని, మందు అని ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏం చెప్పిద్దండి, మద్యపానం వాళ్ళే అమ్ముతారు, మరి తాగొద్దని వాళ్ళే అక్కడ వేస్తారు. టీవీలో వస్తూ ఉంటుంది చూసారా, మద్యం సేవించడం వలన ఆరోగ్యాన్ని హానికరం అంటారు. మరి అమ్మేది ఎవరు, మరి వాళ్ళేనా? సిగరెట్ల మీద కూడా ఏముంటుందండి, సిగరెట్ ప్యాకెట్ మీద నో స్మోకింగ్ అన్నాడు. అసలు ఎందుకు అమ్ముతున్నాడు? కొనుక్కున్నాడు ఏం చేస్తాడు, సరదాగా చేతితో పట్టుకొని తిరుగుతాడా? సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నాడు, అది పట్టుకొని ఇట్లా చూసుకుంటూ ఉంటాడు ఏంటి తక్కువ, మళ్ళీ దాని మీద నో స్మోకింగ్ అని రాస్తారు. ఇదంతా గ్యాంబ్లింగ్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. సామెతల గ్రంథము సామెతలు 28:6. సామెతలు 28:6 చదవండి. వంచకుడై ధనము సంపాదించిన వాటికంటే యథార్థంగా ప్రవర్తించిన దరిద్రుడు వాసి. దరిద్రుడు వాసి. కొంతమంది లంచాలు తీసుకుంటా, అక్రమంగా భూములు కబ్జా చేసుకుంటా, సెటిల్మెంట్ చేసుకుంటా, దందాలు చేసుకుంటా, బెట్టింగ్ ఆడుకుంటా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళకన్నా కూడా ఎవరంట మంచోడు అని చెబుతుంది. యథార్థంగా రిక్షా దొక్కుతున్నావా, ఆటో దొక్కుతున్నావా, కూలి పనికి వెళ్తున్నావా, ఐడియా కంపెనీలోకి వెళ్ళి 300 కోసం 400 కోసం నెలకు 10,000 కోసం 12,000 కోసం కష్టపడి ఈ యొక్క చెమటను చెందించి సంపాదించిన వాళ్ళు బెటర్ అంట. కొంతమంది అన్ని మోసం చేసి కోట్లు వాడికన్నా కూడా వీళ్ళు శ్రేష్ఠులు వాసి అన్నాడు ఆయన. శ్రేష్ఠులు కష్టపడి బతికే వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడు ఎప్పుడు కూడా. మోసం చేసే వాళ్ళని మోసగాళ్ళలాగా ట్రీట్ చేస్తాడు. వాళ్ళకి పెళ్ళుని దిగిద్దంట వాళ్ళ మీదకి నాశనం అనేది. ఆ 16వ వచనం కూడా చదవండి. సామెతలు 28:16. వివేకము లేనివాడవై జనులను అధికముగా లాభ పెట్టు అధికారి. దుర్లభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడు. మళ్ళీ చదవండి. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధ పెట్టువాడు అధికారి. దుర్లభము ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడు. అది దుర్లాభం అంటే ఏంటండి?
మనం కష్టపడకుండా వచ్చే డబ్బులు ఆశించకూడదంట. కష్టపడకుండా వచ్చే డబ్బులు ఆశిస్తే ఏమైంది, ఎట్లా వచ్చినాయి అట్లాగే పోతాయని చెబుతుంది అన్నమాట. అలాగే ఒకసారి ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో అందరూ కానుకలు వేస్తున్నారంట. కానుకలు వేస్తుంటే ఎవరి సమృద్ధిని బట్టి వాళ్ళు వేస్తున్నారు. ధనికులు చాలా వేస్తున్నారంట. ఒక పేద విధవరాలు ముసలమ్మ అంట 2 కాసులు వేసిందంట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే ఆమె గురించి, అందరికన్నా కూడా ఎక్కువ వేసింది ఏమే అని చెప్పాడు ఆయన. వీళ్ళందరూ స్టన్ అయిపోతారు శిష్యులు, ఏంటి అందరికన్నా ఏమి ఎక్కువ వేయటం ఏంటి, అది వాళ్ళు చాలా వేశారుగా అంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన దాంట్లో చేశారేమో, కానీ ఏమైతే ఏమి ఉండదంతా కూడా ఇక ఆ 2 కాసులు ఆ కానుక వేస్తే సాయంత్రానికి తినడానికి లేవట ఆమె దగ్గర. ఏమీ ఎక్కువ వేసిందని యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకనే ధనవంతులు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు చర్చిల్లో, అది కరెక్ట్గా సంపాదించింది ఇస్తే ఓకే, కానీ అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇస్తే ఆయనకి సంతోషం లేదని చెబుతుంది బైబిల్. నువ్వు కూలి పని చేసుకుంటావా, లేకపోతే ఇంకా కష్టపడి సంపాదిస్తావా, ఎలాగైనా సంపాదించు, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు. కొత్త నిబంధనకు వచ్చేవరకు ఇవ్వగలిగితేనే ఇవ్వమని అంటుంది. బలవంతంగా ఇవ్వబోతుంది ముఖ్యమైన గుర్తా అని అట్లా బైబిల్. అది లేవీలకు మాత్రమే 10వ భాగం చెప్పింది. లేవీలకి 10వ భాగం ఎందుకు పెట్టిందండి కండిషన్ చెప్పండి. వాడు వాక్యం చెప్పలేదు, వాళ్ళు ఓన్లీ చెప్పించుకుంటారు. లేవీలు చెప్పేది లేవీలు, మిగతా వాళ్ళు లేవీలు మాత్రమే 10వ భాగం తీసుకోవాలి. చెప్పేది వాళ్ళు మాత్రమే, మిగతా 11 గోత్రాల వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకి ఎందుకు డ్యూటీ పెట్టారంటే మిగతా 11 మందికి ఆస్తి పంచి పెట్టాడు, కానీ దేవుడు ఈ లేవీలకి ఆస్తి ఇవ్వాల. మీకు అర్థమైందా? మీరు యాజకత్వం చేసుకొని దాని మీద వాళ్ళు ఇచ్చే 10వ భాగాలు ఉంటాయి కదా, వాటిని మీరు అనుభవించాలి కానీ అని చెప్పడం ద్వారా వాళ్ళతో పాటు వీళ్ళకి ఆయనకి సమానంగా ఆస్తి ఇచ్చినట్టయితే వీళ్ళు తీసుకునేవాడు కదా. కానీ మీరు యాజకత్వం చేసి మీకు, ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళకి చేసాడు వాళ్ళని, డబ్బులు లేకపోయినా పర్వాలా, వీళ్ళు యాజకులు కాబట్టి వాళ్ళు ఇస్తారు కదా 10వ భాగం ఇస్తారనుకుంటే వాళ్ళు ఈటు మానేశారు పాపం, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. తర్వాత కాలం కొంతకాలం బాగానే ఇచ్చారు లేవీలకి 10వ భాగాలు, తర్వాత ఇవ్వలేదుగా. మనిషి దెబ్బకన ఈయటం ఇష్టపడ్డగా, మనిషి స్వభావం అట్లా అయిపోయింది అనమాట. అందుకని కండిషన్ పెట్టాడులే, కానీ ఆ కండిషన్ వాళ్ళు ఏం చేశారంటే తప్పిపోయారు అనమాట. అది 10వ భాగం అనేది లేవీలకు మాత్రమే హక్కు. మరి క్రైస్తవులకి ఎంత ఇస్తే అంత తీసుకోరు. 5% ఇస్తే 5% తీసుకో, 10 ఇచ్చిన పర్వాలా, 20 ఇచ్చిన పర్వాలా, 40 ఇచ్చిన పర్వాలా, 50 ఇవ్వగలిగితే. కొంతమంది ఉంటారు ఇచ్చేవాళ్ళు ఉంటారు సమాజంలో, కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు ఇవ్వగలుగుతారు తీసుకో. కొంతమంది ఆ ఇంట్లోకి జరగదు, వాడిని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని చెప్పి ఒత్తిడి పెట్టమాకు అంటుంది బైబిల్. చెడ్డవారిని చూసి బాధపడాల్సిన అవసరం లేదు, యథార్థంగా జీవించాలి, మోసం చేయకుండా జీవించాలి. నీకు కష్టమే కాదంటలా, కానీ ఏదో ఒక రోజున నీకు కూడా ఏం చేస్తానంటే మేలు, నువ్వు ఊహించిన రీతిగా నీకు మేలు కలిగజేస్తాను అన్నాడు ఆయన. మనం ఊహించమంట ఒక్కోసారి, అలాంటి మేలు మనకి దేవుడు దాచి ఉంచుతున్నాడు. ఈ లోకంలోనూ మేలులు కలగజేస్తాడు, చచ్చిపోయిన తర్వాత కూడా మనకి నిత్య జీవం ఇస్తాడు. అసలు ఈ లోకంలో ఇచ్చిన నేనైతే పర్వాలేదు అనుకున్నాను, కానీ నిత్య జీవం మాత్రం ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే ఎక్కడ బాధపడి అక్కడికి వెళ్ళి బాధపడితే ఇక మనంత తెలితక్కువ దద్దమ్మలు ఎవరో ఉంటారండి. అందుకని ఇక్కడ బాధపడ్డా పర్వాలేదు, అప్పుల పాలైనా పర్వాలేదు, ఆరోగ్యం బాగోపోయినా పర్వాలేదు, కానీ మనం చివరికి చనిపోయిన తర్వాత మాత్రం పరదేశకు వెళ్ళాల్సిందే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది కొంతమంది సంఘాలలో బాగా ఎవరైనా పాటలు పాడుతానుకో వాళ్ళ మీద కోపం పెంచుకుంటూ ఉంటారు పక్కన వాళ్ళు, వాళ్ళు బాగా పాటలు పాడుతున్నారు. ఆ అమ్మాయిని దీనికి ఎట్టొకట చర్చి లేకుండా చేస్తే నేనే పాట పాడతాను, నాకే మంచి పేరు వచ్చిందని ఎట్లా కుట్రలు పడినవాడు కూడా ఉంటుంటే సంఘాలలో. కొంతమంది బాగా డబ్బులు ఇస్తున్నారు అనుకో, వాళ్ళు ఎప్పుడు చూసిన వాళ్ళే బాగా ఇస్తున్నారు, దేవుడు నాకు ఇవ్వలేదు అని నువ్వు బాధపడ, మాకు అట్లా కూడా బాధపడాల్సిన అవసరం లేదండి.
దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నారు, లేకపోతే మనమైనా ఇవ్వగలుగుతాం. మనకిస్తే మన దగ్గర ఉన్నాయి మనం కూడా ఇస్తాం కదా. అట్లా మచ్చలు పడేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎప్పుడు గృహ కూడికలు పెట్టిస్తూ ఉంటారు, వాళ్ళు పెట్టిస్తున్నారు, నేను పెట్టలేకపోతాను, ఎట్లా బాధపడతా ఉంటారు. ఓకే, వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఆ శక్తి ఇచ్చాడు, పెట్టనీయటమే. నీకు ఆ శక్తి ఇచ్చినప్పుడు నువ్వు కూడా పెట్టు, ఎవరు వద్దన్నారు? అమ్మ ఎవరైనా కొంచెం ఆ సంఘస్థుల్లో 4 ముక్కలు వాక్యం బాగా చెప్పేవాళ్ళు బాగా చెబుతున్నారు అనుకో, నాకన్నా బాగా చెబుతుంది ఈ వాక్యం, ఇది ఏం చేయాలని ఇట్లా కూడా రాజకీయాలు చేస్తారు సంఘాలలో కూడా. అది తప్పు. ఎవరైనా మనకన్నా బాగా పాటలు పాడుతున్నా, మనకన్నా బాగా వాక్యం చెబుతున్నా వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారాగానే సరే ఇంకా ఎక్కువగా దేవుని పని జరుగుతుంది. అంతేనా? కాబట్టి ఎవరి మీద మనం మచ్చరపడకూడదు, బాధపడకూడదు, వాళ్ళకి ధనవంతులని ఇబ్బంది పడకూడదు. మన క్రైస్తవులను చూసే క్రైస్తవులే. కొంతమంది సంఘ కాపర్లు ఎవరో ఒక ఆయనకి సంఘం బాగా పెరిగిందని ఆయన మీద ఏలు పెట్టి చూపిస్తూ ఉంటారు. ఆయన తప్పు చేస్తున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు అని. నువ్వు కూడా నుంచి సంఘాన్ని పెంచుకో, ఎవరొద్దన్నారు? దేవుడు వాళ్ళకే ఇచ్చాడు, వాళ్ళకి. వాళ్ళని చూసి ఏడవటం దేనికన్నా నేను అనేది, ఏడవలసిన అవసరం లేదు. వాళ్ళైనా చక్కగా మంచి అంత సంఘాన్ని చేస్తానంటే అన్ని ఆత్మలు రక్షణ పడుతుంది, సంతోషపడాలి. బైబిలే కదా అక్కడ బోధించేది. అది అట్లా ఏడవద్దు అని బైబిల్ చెబుతుందండి, నేను చెప్పిన మాటలే కదా. అది అర్థమవుతుందా? బైబిల్లో లేకుండా మనం ఏ మాట కూడా మనం మాట్లాడటానికి వీలు లేదు. ఒకసారి దావీదు గారి మీదకి కొడుకు రివర్స్ అయ్యాడు. ఎవరు ఆయన పేరు? సొలొమోన్ గారు కాదు, అబ్షాలోము. ఆయన మీదకి రివర్స్ అయ్యి ఆయన్ని పక్కన వాళ్ళందరూ కూడా బాగా పొగుడుతున్నారట. నువ్వు చాలా తెలివైన వాడివి, నేను పొగుడుతుంటే ఇతను గర్వం వచ్చేసింది. మీ నాన్న దింపేసేసి నువ్వు రాజు అవ్వచ్చుగా అనేవారికి ఇతనికి ఒక చెడ్డ అలవాటు ఉందంట. అందరిని బాగా మంచి చేసుకొని చేతుల మీద ముద్దులు పెడతాడంటే అబ్షాలోము ఆయన. ముద్దులు పెట్టేవరకు వీళ్ళందరికీ బాగా పొంగి సంతోషం, నువ్వు రాజు అయితే బాగుంటుందని అనేవారికి ఈయన ఉండదు. నాన్నగారే కదా దావీదు గారు, ఆయన్ని చంపటానికి తరుముకుంటా అడవుల్లోకి తీసుకెళ్తాడు దావీదు గారిని. మరి ఏమైనా గెలిచాడా లేకపోతే ఏమైనా సాధించాడా అంటే రాజైన కొద్ది కాలానికి వెంటనే చచ్చిపోయాడు. చేసింది తప్పుడు పని కదా. కన్నతండ్రిని తరుముకుంటూ అడవిలోకి తీసుకెళ్ళటం పదవి కోసం. కొంతమంది పదవుల కోసం తమ్ముడిని చంపుతారు, అన్నను చంపుతారు. ఇక్కడేమో అబ్షాలోము తండ్రినే వెంటాడి ఆయన దేవుడు మరి వదిలిపెట్టాడుగా దావీదు గారిని. తర్వాత మళ్ళీ ఆయనే రాజ్యం చేశాడు. అంటే చంపకపోయినా రాజ్యం చేస్తాడు. అబ్షాలోము రాజు అయ్యాడు, చనిపోయాడు, మళ్ళీ అట్లా. ఇంకా మనందరికీ తెలిసిన ఒక యథార్థ గాథ ఉంది బైబిల్లో. అదేంటంటే ధనవంతుడు పేదలాదుల గురించి మనం చాలా పాఠాలు తెలుసుకున్నాం. ధనవంతుడి జీవితం ఎలా ఉండేది చెప్పండి? చాలా హ్యాపీగా ఉండేది. పార్టీస్ చేసుకుంటాం, గోవాకి వెళ్ళి అక్కడ పార్టీలు చేసుకోవటం, దుబాయ్కి వెళ్ళి అక్కడ పార్టీలు చేసుకోవటం, అలాగే ఎట్లా సంతోషంగా ఉండేది అంత సంతోషంగా ఉండేది. రోజు మరి పార్టీలు వాళ్ళకి పార్టీలు చేయటం, వీళ్ళకి పార్టీలు చేయటం, మందు తాగటం ఇవన్నీ చేసేవాడు ధనవంతుడు. కానీ పేదలందరూ ఆయన జీతం చెప్పండి. ఆయనకి 3 పూటల్లో ఖచ్చితంగా 3 పూట్ల ఆహారం దొరకదు. 3 పూట్ల ఆహారం తినడానికి కూడా సరైన ఆహారం లేదు ఆయన. ధనవంతుడు తినంగా ఏమన్నా మిగిలితే తీసుకొచ్చి చెత్త బొట్టలు పడేస్తారు కదా, అది తినేవాడు అంటే ఈయన. మిగిలితే అంటే మరి రోజు మొత్తం మీద ఒకసారి వేసేవాళ్ళు అక్కడ మరి ఏం చేసేవాళ్ళో తెలియదు. కానీ మరి ఆయన తిన్న ఆహారం మిగిలిపోయిన తర్వాత ఏమన్నా వంట అది తిని బతికాడన్నట్టు. మరి చనిపోయిన తర్వాత ఎవరు పర్లోక రాజ్యానికి వెళ్ళారండి? పేదరాజు. ధనవంతుడు ఎందుకని వెళ్ళలేదు? దేవుని బతకలేదు కాబట్టి. ఎస్, ఆయన కూడా
యూదుడే, హెబ్రియుడే అయినా సరే అతను ఎందుకని వెళ్ళలేదంటే ఇక్కడ నువ్వు ధనము ఉండటం వల్ల బాగా సంతోషించావు కాబట్టి నువ్వు నరకానికి వచ్చావు అంట. దేవుడు అంటే తెలుసు, మళ్ళీ అతనికి దేవుడు అంటే తెలుసు కూడా మరి సాటివాడికి పేదరాజులకి ఆహారం పెట్టినట్టయితే పర్వరాజానికి వెళ్ళేవాడు, కానీ పట్టించుకోలేదు నువ్వు. అందుకని నువ్వు నరకానికి ఆయన దేవదూతలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళడం జరిగింది పేదరాజు గారు. అలాగే మనకి ఈ లోకంలో శ్రమలో కష్టాలు బాధలు ఉంటాయండి. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఏమండి, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళాలన్నమాట. ఇస్కరియోతు యోధ కూడా లాస్ట్కి ఏం చేశాడండి? ఆయన కూడా ఇస్కరియోతు యోధ గురించి ఎవరిని పట్టించాడు ఆయన? గజ దొంగను పట్టించాడా లేకపోతే దేశద్రోహాన్ని పట్టించాడు ఆయన? యేసుక్రీస్తు వారు నీతిమంతుడిని పట్టించేది. కొంతమంది అంతే, ఆయన పక్కన ఉండటమే ఎంతో మహద్భాగ్యం. యేసుక్రీస్తు వారిని కళ్ళారా చూసుకుంటా ఆయన చెప్పిన మాటలు వినుకుంటూ ఎంత బలపడాలండి. ఏం చేశాడు ఆఖరికి? ఆయన ఎన్ని నాణ్యాలకు అమ్మేసేసాడండి? 30 వెండి నాణ్యాలకు. బంగారపు నాణ్యాలు కూడా కాదంట, వెండి నాణ్యాలకు 30 వెండి నాణ్యాలకు అమ్మేసేసాడంట ఆయన ఇస్కరియోతు యోధ. తర్వాత ఏం చేశాడు? ఆయన బాగా అనుభవించాడండి. ఆయన అసలు ఆ రోజునే చచ్చిపోయాడు. దేవాలయంలోకి వెళ్ళి ఇసురే వాళ్ళ మొహాన్ని కొట్టిందంట వెండి నాణ్యాలు కొట్టి బయటకు వచ్చి ఇక యేసుప్రభు దగ్గరకు వచ్చి క్షమించండి ప్రభు అని కాళ్ళు పట్టుకున్నట్టయితే బాగుండేది. కానీ ఆయన ఏం చేశాడు? అపవాదం ఏం చేసిందంటే కొండల మీదకి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. ఏ మొహం పెట్టుకొని పోతావు ప్రభు దగ్గరికి? నువ్వేగా ఆయన అప్పచెప్పింది, మళ్ళీ ఆయన దగ్గరికి పోతావా? నీకు మొహం ఉందా? ఏ మొహంతో పోతావా అని అపవాదం ఏం చేస్తాడంటే అక్కడికి పోనీయకుండా చేస్తాడండి. ఊరేసుకుంటారంట, జారి కింద పడితే రాయి మీద పడ్డా, రాయి మీద పడితే పొట్టలో పీకులు బయటకు వచ్చినాయి ఇస్కరియోతు యోధ గారు. అదే తప్పుడు సొమ్ము, ఆ సొమ్ము కోసం ఆశపడ్డాడు. తర్వాత ఇక బుద్ధి వచ్చి వెంటనే పెళ్ళున కీడు నీ మీదకి వచ్చిందని చెప్పినప్పుడు చూసా. నిజంగా పెళ్ళున ఎవరికి వచ్చిందండి? ఇస్కరియోతు యోధ గారికి వచ్చింది పెళ్ళున కీడు అనేది. ఆ రోజున అప్పుడే చచ్చిపోయాడు ఆయన. 1 సంవత్సరం తర్వాత చచ్చిపోవాలి, ఎప్పుడే స్పాట్లోనే చచ్చిపోయాడు ఆయన. ఎంత నీతిమంతుడని నేను పట్టించిందని నిజంగా. అదేదో పశ్చాత్తాపం వచ్చినప్పుడు ప్రభు కాళ్ళ మీద పడవచ్చు కండి. అక్కడికి వెళ్ళకుండా ఇది ఆచుకోవడం వల్ల ఈయన దాన్ని తొలగాడు. నా ప్రభు నాకు క్షమిస్తాడని మన అజయ్ బాబు. అది ఎప్పుడైనా సరే మనం తప్పు చేసినప్పుడు ఒప్పుకొని, మనుషుల ముందు ఒప్పుకోలేకపోయినా కనీసం ఎవరి ముందు ఒప్పుకోవాలండి? మనం దేవుని ముందు, ప్రభు ముందు మనం ఖచ్చితంగా ఆయన యొక్క పాదాలు పట్టుకొని నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా క్షమిస్తాడండి ఆయన. అలాగనే తప్పు చేయటం క్షమించమంటాం, తప్పు చేయటం క్షమించడం అట్లా కాదు. నేను నిజంగా మనసు అనేది ఇక మారిపోవాలా. ఇక ఎప్పుడు కూడా మళ్ళీ ఆ వైపు చూడకూడదు. సావు బ్రతుకుటి క్రీస్తే, సావు అయిన తర్వాత మనకు లాభం అని పౌలు గారు ఎట్లాగైతే చెప్పాడు, అలాగే మనం కూడా మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉన్నారండి. బ్రతినంతకాలం నీతిగా జీవించు. నీతిగా జీవిస్తే నీకు సన్మానం ఏం చేయరు. ప్రతి ఆసాబు గారు, ఇర్మియా గారు ఏమన్నారు? ప్రతి దినము మాకు బాధగా ఉంటుంది అన్నారు. వస్తుంది, ఒక్కోసారి వస్తుంది బాధ, కానీ ఇది నీ దుష్టులు వర్తిల్లుతున్నారు బాధ, నువ్వు బాధపడుతున్నావు కదా నీ మనసులో. వాళ్ళు పెళ్ళిన అలాగే నీకు ఏదో ఒకరోజు మంచి రోజు వస్తుంది ఈ లోకంలో ఉన్నప్పుడు. మరి దుష్టులే మేలు కలిగి జీవిస్తున్నప్పుడు నీతిమంతులు ఆయన ఆదుకోడంటారా? ఖచ్చితంగా ఆదుకుంటాడు అన్నమాట, దాంట్లో డౌటే లేదు. కాబట్టి సమాజంలో దుష్టులు వర్ధిల్లుటకు కారణం ఏంటండి? వాళ్ళు చేసిన మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజంగానే వాళ్ళు బాగానే ఉండాలని అనిపించింది, కానీ
ఒకనొక టైంలో పెళ్ళున వాళ్ళ మీదకి దిగటం వల్ల నాశనం అయిపోవటం జరుగుతుంది. కాబట్టి మనము దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బులకి లొంగకూడదు, ఇంకా వేరే వేరే ఆశలు చూపించిన దానికి లొంగకూడదు, కష్టాలు మనకే వచ్చినాయని బాధపడకూడదు. ఎందుకంటే ఏదో రోజున తీసేస్తాడు ఆయన, తీసి పక్కన పెట్టేసేస్తాడు అంతే. ఇప్పుడు యోబు గారు ఉండాలండి, ఆయన చాలా రోజులు చాలా సంవత్సరాలు బాధపడ్డాడండి. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడండి ఆయన? 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు అంటే ఒక మనిషి తట్టుకోగలుగుతాడా? అంటే ఆయన 120 సంవత్సరాలు బతికాడు కాబట్టి 40 సంవత్సరాలు. మనం 60 సంవత్సరాలేగా, మనకు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో, లేదా ఒక 5 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు గట్టిగా కష్టపెడతాడు అనుకుందాం, దేవుడు పరీక్షిస్తాడు అనుకుందాం. ఆ పరీక్షలు నెగ్గామనుకోండి, తర్వాత ఏమవుతుంది? యోబు గారికి ఎలాగైతే ఊరట కలిగిందో అలాగే మనకు కూడా దేవుడు ఖచ్చితంగా ఊరట కలిగిస్తాడని నమ్మకంతో జీవించాలి. ఆ మతం వాళ్ళని తిట్టుకుంటా, ఈ మతం వాళ్ళని తిట్టుకుంటా అయితే అది తప్పండి. బైబిల్ ప్రకారంగా బైబిల్ కూడా నేను చెప్పట్లా, ఎదటి వాళ్ళు దూషించాల్సిన అవసరం లేదు. నీదేదో నువ్వు చెప్పుకుంటా వెళ్ళాలి కానీ మన యొక్క గ్రంథాన్ని మనం హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా మరి క్రైస్తవులు గ్రహించాలని నేను ప్రేమపూర్వకంగానే తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మరి సమాజంలో దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు, కారణం ఏంటి అంటే అది వాళ్ళకి కొంచెం కాలమే వర్ధిల్లుతారు, తర్వాత అది మనకి కొంచెం ఎక్కువ కాలం కష్టాలు ఉండొచ్చు, లేకపోతే తొందరగా రిలీఫ్ కూడా రావచ్చు దేని యొక్క పరీక్షలో ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని జీవించాలని కోరుకుంటూ ఇంతకు నా యొక్క మాటలు మీకు ఇస్తాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మగల మా తండ్రి, నీకే సుదృష్టమైన నీ పిల్లలు నీ మాటలు చెప్పాను తండ్రి. దుష్టులు వర్ధిల్లుతున్నారంటే మరి ఈ లోకంలో మరి ఎక్కడ చూసినా మరి దుష్టులే వర్ధిల్లుతున్నారు. కానీ నీతిమంతులైన క్రైస్తవులమైన మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం, కష్టాలు పడుతూనే ఉన్నాం. మీకు తెలియదు కాదు నాయన, సమస్తమును మీరు ఎరిగిన వారే, మీరే మాకు దారి చూపించాలని సహాయం చేయాలని కోరుకుంటూ మరి ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న గలిబిలిని నేను మీకు తెలియదు కాదు, సమస్తం కూడా నిమ్మడం అయ్యేలాగా సహాయం చేయాలని బతిమాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగిన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకాలలో చాలా పరిశుద్ధులు కానీ సదాకాలం తొడుగు నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.